యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ మసాలా కర్రీ అండి. సో అది ఎలా ప్రిపేర్ చేస్తాము అండ్ ఏ విధంగా వచ్చిందనేది కంప్లీట్గా చూపించబోతున్నాను. అండ్ దొండకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా తింటారండి. సో అంత పర్ఫెక్ట్, అంత బాగా వచ్చింది. సో ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాం. ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. అదే కడాయిలో నువ్వులు కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకొని వేయించుకోవాలి. ఇలాగా ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, కొబ్బరి పచ్చిదైనా పర్వాలేదు, ఎండిదైనా పర్వాలేదు వేసుకొని మిక్సీలో వేసుకొని రుబ్బేసుకోండి. సో అందులో ఒక 2 రెక్కల చింతపండు కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఫైన్గా రుబ్బేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకున్న దొండకాయలను మనం ఇలాగా కట్ చేసుకోవాలి. 4 పీసెస్ వచ్చేలాగా ఒకే దాంట్లో ఇలా అన్నీ కట్ చేసేసుకొని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇలాగా వేసేసుకొని మంచి కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్. మంచిగా డీప్ ఫ్రై అయింది దొండకాయ అయితే. అదే దాంట్లో ఒక ఉల్లిగడ్డ వేసేసుకొని వేయించుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి వేసేసుకోండి. టేస్ట్ కోసం ఒక బగారా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసుకోండి. కొంచెం అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోండి. అందులోనే ఒక టమాటా అయితే సరిపోతుంది. ఇలా స్మూత్గా వచ్చేంత వరకు వేయించుకోండి. 1 స్పూన్ పసుపు వేసేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంత ముందుకు రుబ్బిన మిశ్రమాన్ని ఈ ఆయిల్లో కంప్లీట్గా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కారం, టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ పోసేసుకోవాలి. ఇంకా ఇలా వాటర్ పోసాక కొంచెం మరుగుతున్నప్పుడు చూసారా ఇలా మరుగుతున్నప్పుడు మనము ఇంత ముందుకు డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకొని ఇలాగా మూత పెట్టేసుకోండి. ఇంకా కరెక్ట్ 8 to 10 మినిట్స్ అయ్యాక తీసేసి కలుపుకోండి. చూసారా ఇంత దగ్గరికి వచ్చేసిందో గ్రేవీ, చాలా బాగుంది చూడండి. ఇదే అండి దొండకాయ మసాలా.